కడప జిల్లాలో మహానాడు అంగరంగ వైభవంగా జరుగుతుంది. మహానాడుకు భారీగా కార్యకర్తలు తరలివస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 5 లక్షల మందికి పైగా జనం వస్తారని అంచనా వేస్తున్నారు. చుట్టుపక్కల 50 నియోజకవర్గాల నుంచి బస్సుల్లో టీడీపీ శ్రేణులు వస్తుండటంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీనిపై మరింత సమాచారం మా కొలీగ్ దీపిక మరిన్ని వివరాలు అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దీపిక. రైట్, థ్యాంక్ యూ రవి. మనం చూసుకుంటే ఇక్కడ కడపలో మహానాడు కార్యక్రమం 3వ రోజుకి చేరుకుంది. ఈ రోజే ఆఖరి ఘట్టం అనుకోవచ్చు. మహానాడు కార్యక్రమము ఇంత భారీగా విజయం చేసిన కడప ప్రజలకు కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞతలు తెలపడం జరిగింది. అలాగే నారా లోకేష్ గారు కూడా నిన్న 30వ జాతీయ అధ్యక్షుడిగా కూడా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఈ రోజు జరిగే భారీ బహిరంగ సభలో కూడా నారా లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించే అవకాశం కూడా ఉంది. ప్రజల సమక్షంలోనే నారా లోకేష్ని వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటించాలనే ఒక నేపథ్యంలోనే నిన్న కార్యక్రమాన్ని ఈ రోజుకి పోస్ట్ పోన్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే అక్కడ సభ దగ్గర అయితే మాత్రం ఎన్టీఆర్కి ఒకసారి ఘన నివాళులు అర్పించారు. ఆ తర్వాత ప్రసంగాలు ఉంటే తర్వాతనే మధ్యాహ్నం నుంచి కూడా 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం అయితే మనం సర్కిల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఈ సర్కిల్ నుంచే అన్ని వాహనాలు కూడా సభ దగ్గరికి వెళ్ళబోతున్నాయి. ఇక్కడే పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే మాత్రం ఫుల్ అంటే ఇంకా కొంచెం సేపట్లో ట్రాఫిక్ జామ్ పూర్తిగా ఎక్కువయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి బస్సుల్లో కానీ 50 నియోజకవర్గాల నుంచి కూడా భారీ సంఖ్యలో ఇక్కడ జన సమీకరణ చేస్తున్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ కూడా ఇక్కడ భారీ బహిరంగ సభకి వేలాది మందిగా కూడా తరలి వచ్చేలాగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అందరికీ అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు ఇబ్బందులు పడకుండా వారికి ప్రత్యేకమైన బస్సులను కూడా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం ఉన్న సర్కిల్ దగ్గర ఇక్కడ ఆపేసేసి వాళ్ళందరినీ నడుచుకుంటూ లోపలికి వెళ్ళనిచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి సభ మాత్రం 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ భారీ బహిరంగ సభకి వెళ్ళడానికి 2 కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. మరి కాసేపట్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా అక్కడ ప్రసంగించబోతున్నారు. ఈరోజు ఆఖరి ఘట్టం కాబట్టి ఇక్కడ ప్రస్తుతము అందరూ కూడా అక్కడికి చేరుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన కడప ప్రజలకి కూడా అలాగే అందరికీ కృతజ్ఞతలు తెలుపబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే మొత్తానికి ఇక్కడ ఏదైతే కడప జిల్లాలో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి అని అడిగితే మాత్రం ఒకటే అందరు సమాధానం చెప్తున్న పరిస్థితులు మనం అందరం 2 రోజుల నుంచి కూడా చూసాము. కడపని సస్యశ్యామలం చేయడానికి అలాగే వాటర్ ఏదైతే ఇక్కడ చాలామంది వాటర్ ఫెసిలిటీస్ లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వాళ్ళకు కూడా కడపని బాగా అభివృద్ధి చేయాలనేదే ముఖ్య లక్ష్యంగా కూడా ముందుకు వెళ్తున్నట్లు కూడా అందుకోసమే ఇక్కడ మేము ఏర్పాట్లు చేశాం. కానీ కడప ప్రజలు ఇంతగా ఆదరిస్తారు అని అనుకోలేదు అంటూ కూడా నాయకులు చెప్తున్న పరిస్థితులు చూసాము. కడప ఎవరి అడ్డా కాదు, కేవలం అందరి అడ్డానే అని అంటూ చెప్పారు. ఇప్పటి వరకు నిన్న మనం చూసాం జగన్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఆ వ్యాఖ్యలను కూడా ఈరోజు తిప్పికొట్టే పరిస్థితుల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన కూడా దానికి జగన్ ఏదైతే నిన్న వ్యాఖ్యలు చేశారో దానికి ఈరోజు దానికి సమాధానం చెప్తారని కూడా మనము భావించవచ్చు. ఈరోజు చెప్తారు అనే అంటున్నారు. ఆ సమాచారం కూడా మనకు అందుతుంది. ప్రస్తుతం అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు అందరూ ఇక్కడ నుంచి ఈ వేలో నుంచి మాత్రమే వెళ్ళాలి. ఇక్కడ జన సమీకరణ అయితే భారీగా మరి కాసేపట్లో అయితే సభ దగ్గరికి సుమారుగా ఈరోజు సభ దగ్గర 5 లక్షల నుంచి 8 లక్షల వరకు మాత్రము జనాభా సమీకరణ అనేది జరగబోతుందని తెలుస్తుంది. భారీ బహిరంగ సభకు మాత్రం జన సంద్రోహంగా మారిపోయింది. ఇప్పటికే కడప జిల్లా మొత్తం ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ అడ్డాగా ఉండేది. కానీ ఇప్పుడు మొత్తము టీడీపీ మహానాడికి సంబంధించి ఎల్లో జెండాలు పసుపు కట్అవుట్లతో నిండిపోయిన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి రవి. ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు భారీ బందోబస్తును అయితే ఏర్పాట్లు చేశారు. ఈ సర్కిల్ నుంచే అన్ని వాహనాలు వెళ్ళాలి కాబట్టి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కానీ ఇలాంటివి జరగకుండా కూడా ఎక్కడికక్కడ అంబులెన్స్ సర్వీసులు కూడా ఏర్పాట్లు జరగడింది. రైట్, థ్యాంక్ యూ దీపిక.